రైతన్నలు ఉన్నారు. రైతన్నలు ఏంటి బుచ్చిరెడ్డి గారు అక్కడ ఇక్కడ అందరు థ్యాంక్ యూ నా పేరు బుచ్చిరెడ్డి, మరి జోగన్పల్లి సార్. మేము లాస్ట్ సారి నామినేషన్ పసుపు బోర్డు కోసం నామినేషన్ వేసాం సార్. మేము వేసినాం బుచ్చిరెడ్డి. అవును సార్, వేసినాం. మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయి బుచ్చిరెడ్డికి? నాకు 140 వచ్చినాయి. 140 ఓట్లు వచ్చినాయి. మీరు మీద ఒకటి వేసాం సార్. అవునా? కలిసి వేస్తే కరెక్టే. నా ఎంబడి వస్తారా ఈసారి ఓటేనికి నామినేషన్ ఎన్నికే? థ్యాంక్ యూ తొలకపోతాం, రైతుల్ని తొలకపోతాం. ఓకే సార్, మీరు ఖచ్చితంగా అంటే మేము నామినేషన్ వేసిన దానికి మీరు కష్టపడి పసుపు తెచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. మా తరఫున రైతుల తరఫున థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. ఇట్లే మీరు ఇక మా రైతుల కోసం మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం సార్. నేను బుచ్చిరెడ్డి నేను చెప్తా ఉన్నా, మంచి కూర్చొని మాట్లాడు. ఇట్లా ఎవరు నిలబడి మాట్లాడకుండ్రి. జర కార్యకర్తలు అందరూ వెనకకుండ్రి, అడ్డం ఉండకుండ్రి, నాకు అందరు కనబడాలి. నేను చెప్తున్నా బుచ్చిరెడ్డి, మంచి పసుపు, కొంచెము ఫర్టిలైజర్లు యూరియాలు ఇవన్నీ లిమిట్లా వేసుకొని మనము పసుపు పండిస్తే రేట్లు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు 19-20 వేలు అవుతున్నాయి కదా, ఇంకా పెరుగుతాయి రానున్న కాలంలో. ఎక్స్పోర్ట్స్ మీద బాగా ధ్యాస ఉన్నది మోదీ సర్కార్ది. మోదీ ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద బాగా అన్ని ఎక్స్పోర్ట్స్ పసుపే కాదు అన్నిటి మీద. పసుపు బోర్డు వచ్చినాక మీరు ఆశ్చర్యపోవద్దు. నేను నవంబర్లోనే చెప్పిన, నేను ఈయనే అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడిన. అసెంబ్లీ ఎన్నికలల్లా నేను ప్రచారంలో చెప్పిన 20,000 దాటుతుందని. 6 నెలల ముందే చెప్పినా. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు 25-30 వేలు పసుపు అయినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. రానున్న కాలంలో మీరు ఒకటే, రేపు బోర్డు కార్యాలయం వస్తుంది మన దగ్గరికి. కార్యాలయం వచ్చినాక వాళ్ళు చేస్తున్న ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో దాని ప్రకారం పండించే కార్యక్రమం చేయండి అంతే. ఎక్స్పోర్ట్ చేసేందుకు మనకు తేమ శాతం ఎక్కువ ఉండదు. ఎక్కువ రోజులు ఉంటే తేమ శాతం ఫంగస్ వస్తున్నది. ఫర్టిలైజర్ యూరియాలు ఎక్కువ ఇస్తే అమెరికా యూరోప్లా రిజెక్ట్ చేస్తున్నారు, అక్కడ ఇంపోర్ట్ చేసేందుకు. కాబట్టి కొన్ని గైడ్ లైన్స్ అనేది ధ్యాస ఎక్కువ ఉంటుంది బోర్డుది, ఫుల్ టైం ధ్యాస ఉంటుంది పసుపు బోర్డుది. దానికి అనుకూలంగా చేయండి. మీకు 25-30 వేలు వచ్చినా కూడా ఏం ఆశ్చర్యం లేదు వచ్చే సంవత్సరం. అట్లే మా రైతుల తరఫున ఒకటి షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపించాలని కోరుతున్నాం. దాని మీద కూడా కొంచెం మా మెట్పల్లి సోదరులు అందరూ ఉన్నారు సార్. మేము దీక్ష కూడా చేసినాం సార్. ఇక్కడ మేము ఒక 4 రోజులు చేసినాం, అందులో కూడా మేము పాల్గొన్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎవడు కూడా ధ్యాస లేదండి, దాని మీద చిత్తశుద్ధి లేదు. పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతున్నాం. ఏమన్నా అంటే మళ్ళీ పెద్ద మనుషులు అబద్ధాలు చెప్పి ఓ హిందువులకు అబద్ధాలే, ముస్లింలకు అబద్ధాలే, రైతులకు అబద్ధాలే, మహిళలకు అబద్ధాలే. ఏమమ్మా మీరు అడిగినరా? తులం బంగారం అడిగినరా? మీరు 4,000 పెన్షన్ మీరు అడిగినరా? 2,500 మీరు అడిగినరా? మీకు మోచేతి బెల్లమే పెట్టింది కదా కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళే కదా చెప్పింది, మనం ఏం అడగలే కదా. మనం అడగకుండా రైతులు 500 మీరు అడిగినరా? ఎవరైనా రైతులు అడిగినరా? 500 బోనస్ వాళ్ళ 2 లక్షలు రుణమాఫీ కావాలని రోడెక్కిందా? అందరినీ రైతుల్ని మోసం చేసుడే, మహిళల్ని మోసం చేసుడే. అప్పుడే రామరాజ్యం అంటాడు, అప్పుడే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అద్దంటాడు, ఎన్ఆర్సీ అద్దంటాడు, యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దంటాడు, మళ్ళీ రామరాజ్యం అంటాడు. పెద్ద మనిషి. సో ఇటువంటి రాజకీయాలకు దూరం ఉండాలి. నిజాయితీగా నరేంద్ర మోడీ అనే ఆయన మనకు పనిచేస్తా ఉన్నాడు. మనమంతా మోడీ కుటుంబం అని ఇగో ఈ కప్పు నాశనం. మహిళలకు ఛాయ్ తాగిపించలేదేమి? ఇస్తున్నారా? అనిల్ గారు అరవింద్ అన్న తోటి ఆ రోజు నామినేషన్ ఇచ్చిన అనిల్ గారు కూడా రావాలి.
శ్రీరామ్. ముందుగా బీజేపీ పార్టీకి వారి బృందానికి కోటి ప్రణామాలు. ఎందుకంటే 500 సంవత్సరాల కళ ఇవాళ మేము భారతదేశంలో ఉన్నామన్న నమ్మకం లేకుండా బతికిన మాకు పెద్ద ఉదాహరణ కాదు, శక్తి, ఒక శక్తి మా ఒక నమ్మకం, మా దేవుని మాకు ఇచ్చిందనే నమ్మకం మాకు కలిగించిన మోడీ గారికి మా కోటి ప్రణామాలు. వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మా దేశాన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా మాలో శక్తిని నింపి వారికి వెన్ను దండులా మేమందరం మా కోసం స్టాండింగ్ తీసుకొని ఇంత మన దేశ కీర్తిని పెంచినందుకు మీ పార్టీకి మా కోటి ప్రణామాలు. మేము ఎప్పుడూ మా జీవితాలు ఉన్నంత వరకు మా పూర్వీకుల నుంచి 500 ఏళ్ల తర్వాత మా కళ నెరవేరినందుకు మన సంస్కృతిని ఒక సెక్యులర్ కంట్రీని అందరినీ ఒక తాటికి తీసుకొని వచ్చి ఇవాళ మనం ఉన్నాం, మన దేశ గౌరవం నిలబడాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయిన మోడీ గారికి ఎప్పుడు వెన్నుగా ఉంటుందని మేము ఎప్పుడు వారి కోసం పూజ ప్రార్థనలు చేస్తూ వారి కోసం సదా మీ సేవలో అన్నట్టుగా మా రామభక్తి ఎంత ప్రశిష్టమైందో మోడీ భక్తి కూడా మానవ విరమణ తర్వాత అంతే ప్రశిష్టంగా వారి వెంట ఉంటామని మేము కోరుకుంటున్నాం. స్వామి పేరు అనిల నరసయ్యన్న, మీరు మాట్లాడింది, మీరు మోదీ గారికి ఇచ్చిన ఆశీర్వాదం, మీరు ఒక రీల్ చేసి దానికి హెడ్లైన్ హిందీలో పెట్టి నేను మోదీ గారికి ట్వీట్ చేసి ఆయన ట్యాగ్ చేస్తాను. దీక్షలో ఉన్న స్వాములందరూ నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇచ్చింది, తప్పకుండా ఆయన పేరు కట్టి చేస్తాం. మోదీ గారికి, అరవింద్ గారికి మిట్పల్లి స్వాముల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పేరున రాముల వారి ఆశీర్వాదం ఉండాలని ఆ కుటుంబం ఎల్లవేళలా. కూర్చోండి. అనిల్ గారు, రైతు సోదరుడు అనిల్ గారు మాట్లాడినా జరా కూర్చొని మాట్లాడండి. జై బోలో కాశీబాగ్ హనుమాన్ కి, గుంటగట్టు హనుమాన్ కి, హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో శేఖర్ మెకానిక్ మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్ స్వామి. ఇవాళ అయోధ్య దశరథ రాముని కొడుకు శ్రీరామచంద్రుని అక్కడ మాకు మందిరముని నిర్మించింది. చాలా మాకు బాగా ధన్యవాదాలు స్వామి. మోదీ గారికి, అందరికీ మనము బీజేపీ పార్టీ నుంచి బాగా పనిచేస్తాం. ఇంకోటి మీడియా మిత్రులు దయచేసి కవర్ చేయండి. రైతన్నలు ఉన్నారు, ఇదంతా మెట్పల్లిలు ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్తున్నా. మెట్పల్లి గడ్డ ఇల్లు రైతుల పోరాట గడ్డ ఇది. చెరుకు ఫ్యాక్టరీలు ఇక్కడ కొట్లాడినంత బలంగా బోధందిప్పు కొట్లాడరు. అయితే కాంగ్రెస్ పార్టీ మీ దుష్మను, చెరుకు ఫ్యాక్టరీలు జరగదు, పసుపు రైతులను కూడా మభ్యపెడుతున్నారు. వాళ్ళు జీవితాంతం మభ్యపెట్టిరు మిమ్మల్ని. పసుపు రేటు 20,000 దాటితే మేమేం సంఘాలు గుర్తుకుంటలేము. దాన్ని 25 ఎట్లా చేయాలా, దాన్ని 30 ఎట్లా చేయాలా, ఇక్కడ ఏం ప్రాసెసింగ్ యూనిట్ చేయాలా, దాన్ని ఇంకింత బలం ఎట్లా చేయాలని మేము ఆలోచిస్తున్నాం. అన్న కాంగ్రెస్ అంటే దుర్మార్గులు ఇంకోటి లేడు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ద్రోహులు ఇంకోటి లేదు. ఆ పార్టీ ఒక దరిద్ర పార్టీ, దేశానికి దరిద్రానికి వచ్చింది ఆ పార్టీ. దేశ స్వాతంత్రంకి వెళ్ళి దేశాన్ని 3 ముక్కలు చేసి ఆనాటికి వెళ్ళి ఈనాటి వరకు ఏ రైతుకు న్యాయం చేయలేదు, ఏ హిందూకు న్యాయం చేయలేదు, ముస్లిం కూడా చేయలేదు. వాళ్ళు అందరిని వాడుకుంటూ ఇచ్చిపెట్టుడు, మభ్యపెట్టుడు. ఏమై 6 గ్యారెంటీలు ఏమై బుద్ధి లేకుండా పసుపు పొడి ఎక్కడ ఉంటుంది? దేశమంతా పసుపు ఎక్కడెక్కడ వండుతుంది, అన్ని జాగాల కార్యాలయాలు వస్తాయి. నరేంద్ర మోడీ నిజామాబాద్ గడ్డ మీదకి వచ్చి అనౌన్స్ చేసినాక ఈ గడ్డ మీద కార్యాలయం రాలేదండి. ఏం రాహుల్ గాంధీ అనుకుంటున్నా, ఏం టైంపాస్ అనుకుంటున్నా నరేంద్ర మోడీ అంటే? ఏమండి జీవన్ రెడ్డి గారు, మీలాంటి బేవకూఫ్ నాయకుడు అనుకుంటున్నా?
మీకున్నాడు బేవకూఫ్ ఒకడు నాయకుడు పప్పు ఆయన పేరు నరేంద్ర మోడీ అంటే ఏందనుకున్నావు? మీకు ఒక చిత్తశుద్ధి ఉండదు, మామిడి రైతులు అంటూ ఉండదు, పసుపు రైతులు అంటూ ఉండదు, చెరుకు రైతులు టైంపాస్ మీకు రైతులు అంటే టైంపాస్ వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. ఓడైనా మంచి పని చేస్తుంటే రైతులకి, ప్రాంత రైతులకి జీర్ణించుకోలేకపోతున్నా. ఎన్ని దశాబ్దాలు మీరు రైతులు మోసం చేస్తారు? ఏ రైతుకి ఏం మంచి పని చేసింది? జగిత్యాలకు ఏం మంచి పని చేసింది? నేను చెప్తున్నా, నేను 3 ఏళ్ళు ఎంపీని, 2 ఏళ్ళు కరోనాలో పోయింది. నేను పసుపు తెచ్చిన వాళ్ళు లేక చరిత్రలో ఉండిపోతా. మీరు ఏం చేసిందండి? మీరు ఏం చేసింది చెప్పండి, ఒక మాట చెప్పండి. మీడియా మిత్రులు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. ఏం పర్వాలేదు, జీవన్ రెడ్డి పెద్ద మనిషి, 75 ఏళ్ళు ఆయన వయసు, ఏమైనా మంచి పని చేసి ఉంటే చరిత్రలో ఉండిపోయే పని ఏమైనా చేసిందా? ఓలనే చెప్పురీడా, స్వాములు ఉన్నారు, అబద్ధాలు చెప్పరు. ఏమైనా ఉంటే చెప్పండి. పసుపు మార్కెటింగ్ తిరగరాసినాం మేము. ఏ రకంగా మార్కెటింగ్ చేయాలో తిరగరాసినాం. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కట్టిస్తున్నాం మేము. అందులో ఒకటి ఈ పసుపు బోర్డు లెక్క డిమాండ్ 30 సంవత్సరాల డిమాండ్ మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిజామాబాద్ టౌన్ కి హైవేకి కనెక్ట్ చేసేది, హైవే నెంబర్ 44 కనెక్ట్ చేసేది. ఇలా చెరుకు ఫ్యాక్టరీలు చెప్తా ఉన్నా మీకు, నెల రోజులలో మేనేజ్మెంట్ తీసుకుని వస్తా. 1 month రీజనబుల్ గా దొంగ వ్యవహారాలు చేయకుండా. కవిత ఉన్నంత కాలం దొంగ లెక్కలే, కవిత ఉన్నంత కాలం లెక్కలు చేయనియాలి. ఎంతకి అమ్మాలి, ఎంతకి కొనాలి. అయితే అమ్ములు ఎత్తుకోను, ప్రైవేట్ అని కమ్ము, లేదా గవర్నమెంట్ అయినా మొత్తం తీసుకోను. నీకు చిన్న ఫ్యాక్టరీ తీసుకోనికే సంవత్సరంన్నర ఎందుకు? చిన్న ఫ్యాక్టరీ తీసుకోనికే సంవత్సరంన్నర ఎందుకు? 66 ఫ్యాక్టరీలు తెరిపించిన మీకు అందరికి ఇచ్చినాం కదా, మీరు రాసిరు కదా. ఆ ప్యాంప్లెట్ మళ్ళీ పంపమండి, ఇంకో రౌండ్ పంపిస్తాను నేను. మళ్ళీ రౌండ్ మొత్తం మెట్పల్లి కొరటాలు పంపిస్తాను. 66 ఫ్యాక్టరీలు తెరిచిన లాస్ట్ 5 ఏళ్ళ చెరుకు ఫ్యాక్టరీ బంద్ అయినాయి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క. అంతా దగులుబాజీ మాటలు బంద్ చేయరు కాంగ్రెస్ లో చెప్తాను. రైతుల బోస ఓచుకోకుండా మీ పార్టీ నాశనం అయిపోతుంది. ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఏం పడింది ఆ పార్టీలో? రేపో మాపు కెప్టెన్ విక్తారంటారు ఛానళ్ళలో, కెప్టెన్ విక్తారట రేపో మాపు. దగ్గర పడ్డాడు బాబు. అన్ని ద్రోహం ద్రోహం ద్రోహం. స్వాతంత్రం వచ్చినప్పటికెళ్ళి దేశద్రోహులు తప్ప, దేశద్రోహుల లెక్క చరిత్రలో ఉండిపోతుంది తప్ప మీ కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏం లేదండి. ఒక్క మంచి పని అన్న సత్యన్న, జగిత్యాలలోనివి 40 ఏళ్ళకి వెళ్ళి ఏబీవీపీ అంటావు, ఏదో అంటావు, రాజకీయాలలో ఉన్నావు, కొట్లాడినావు, నక్సలైట్ల తోడు కొట్లాడినావు, జీవన్ రెడ్డి సాబ్ తోడు కొట్లాడినావు, ఆయన నీ మీద అటాక్ చేయించిండు. ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన 40 ఏళ్ళ నుంచి జీవన్ రెడ్డి గారు ఒక్క పెద్ద పని మనం చేసిండా? ఒక్కటి చెప్పండి. జేఎన్టీ ఖాళీగా ఎన్ని కాలేజీలు ఉన్నాయి రాష్ట్రంలో తెలుసా? ప్రతి జిల్లాకు కాలేజీ ఉంటుంది, ప్రతి జిల్లాకు కాలేజీ ఉంటుంది. స్కూల్ కట్టినా కాలేజీ కట్టినా అంటే అదే ఒక సిస్టమ్ క్రియేట్ చేసిండ. మామిడి రైతులకు ఒక సిస్టమ్ క్రియేట్ చేసిండ. జగిత్యాల మామిడి పండ్లు అమెరికాలో అమ్ముతుర్రా, యూరోప్లో అమ్ముతున్నారా? ఎక్స్పోర్ట్ మీద, ప్రమోషన్ మీద దృష్టి పెట్టిండా? 40 సంవత్సరాలులా ఒక్క ఆరోపి ఉండే. నిజంగా ఇప్పుడున్న పార్లమెంట్ ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉండే. ఇలా 7 అయినాయి ఈ 4 ఏళ్లలో. ఈయన ఆర్ఎంపీ మంత్రి కూడా ఉండే, సార్ ఆర్ఎంపీ మంత్రి కూడా ఉండే. ఆయన ఇంటికాడ ఏదో 50 రోడ్ అంటే అదే వేసుకోలేదట. 50 రోడ్ అంటారు. ఇప్పుడు కూడా 40 ఏళ్ళ నుంచి 50 రోడే. మళ్ళా ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచట ఫస్ట్ నెంబర్ ఈయనదే ఉండేదట సార్ది, జీవన్ రెడ్డి గారిదేనట కదా. నాదెళ్ల భాస్కర్ రావు తోటి నెంబర్ 1 తెలంగాణ నుంచి నెంబర్ 1 ఏమో ఈయననే, జీవన్ రెడ్డి సాబ్ మా అంకుల్. ఎన్నుపోటు పొడిచిన దాంట్లో ఈయన ఒడిసినాక తర్వాత 10 ఏళ్ళకి చంద్రబాబు పొడిచిండు. ఏమి ఏం చేసిందండి మీరు ప్రజలకి? ఏం చేసిందండి?
మైకు జీవన్ రెడ్డి గారు రైతు నాయకులు అందరినీ చెరుకు ఫ్యాక్టరీ కోసం 1000 కోట్లు బడ్జెట్ లో పెట్టివని రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోయారు రైతు నాయకుల్ని, కానీ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. 1000 కోట్లు ఎందుకు, కరెక్ట్ 300-400 కోట్లు పెట్టేటోళ్ళు వచ్చే 2 ఫ్యాక్టరీలు తెచ్చుకుంటే ఇది పోదండి, ఏమి ఇబ్బంది లేదు. నేను తీసుకొస్తా, రెడీగా ఉన్నారు. నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దేనికి సిద్ధంగా ఉండి రెడీగా ఉన్నారు. ఇప్పుడు గడ్కరీ ఒకటే రోజుల గడ్కరీ గారు మన నిజామాబాద్కి వచ్చినప్పుడు ఈ విషయం మాట్లాడించినాము. ఆయన అన్నదాతలు కాదంటారు రైతుల్ని, ఊర్జాదాతలు అంటారు. ఊర్జాదాతలు అంటే ఎనర్జీ, పెట్రోల్, డీజిల్, బండ్లు నడిచేటివి ఇవన్నీ రైతులు పండిస్తున్నారు. నాగ్పూర్ రండి అంటుండ్రు. అన్నదాత అన్నది పాత టర్మ్ అంటుండే ఆయన. ఊర్జాదాత చెరుకు ఫ్యాక్టరీ ఒకటే రోజులు అప్పచెప్తా అంటున్నాడు మేనేజ్మెంట్ ఆయన. అరే పనిచేసే ప్రభుత్వాలండి, మోడీ ప్రభుత్వం అంటే పనిచేసే ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అంటే పనిచేసే ప్రభుత్వాలు. అల్లూరి అనిల్ గారు మాట్లాడాల్సింది. అందరికీ నమస్కారం. నా పేరు అల్లూరి అనిల్, మాది వెల్లుల గ్రామం. 2019 అజర్తో అరవింద్ అన్నతో పాటు మేము కూడా నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసినప్పుడు చాలా బాధలు పట్టించడం జరిగింది. ఒకళ్ళు వేసిన తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోమని, పైసలు ఇస్తామని చాలా చెప్పింది. కానీ మేము అందరం రైతుల తరఫున నిలబడి నామినేషన్ చేసినాం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అరవింద్ గెలుపులో మేము అందరం పాల్పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మన టైం పట్టింది. కానీ చివరిగా మనకు మన అసెంబ్లీ ఎన్నికలకు అరవింద్ గారు అనుకున్నట్టే మనందరికీ పసుపు బోర్డు ఇచ్చింది. దాని ఫలితం మొన్న పసుపు అమ్మిన దాంట్లో మనం స్వయంగా చూడడం జరిగింది. అట్లనే ఇప్పుడు మన ఈ ముత్తంపేట ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తే బాగుంటది. అట్లనే గత 2-3 సంవత్సరాలుగా రైతులు అకాల వర్షంగా చాలా నష్టపోతున్నారు. అంటే చాలా నష్టపోతున్నారు. అయితే ఏమైతుందంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్లు ఏమంటున్నాయంటే మీరు ఫసల్ బీమా చేస్తలేరు, అది చేస్తలేరు అంటారు. ఈ చర్చ ద్వారా అరవింద్ అన్న గారికి కూడా చెప్పగలుగుతున్నాం, మనం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పట్టించుకుంటే లాభం లేదు. గత 5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళు ఫసల్ బీమాకి అటాచ్మెంట్ చేయలేరు. ఈ దరిద్రభావంగా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఇది చేయది. మేము ఏం చెప్పదలుచుకున్నాం అంటే డైరెక్ట్ గా కేంద్రం నుంచి మనం వాన్ని అడవుడు కాకుండా మన రైతులను ఆదుకునే విధంగా డైరెక్ట్ గా పంట నష్టపోయిందా డైరెక్ట్ రైతులకి మళ్ళీ ఈ నియమం ప్రయోగించడం, ఆ నియమం ప్రయోగించే వరకు కాలం గడిచిపోతుంది. చూడంగా 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంకొని గురించి లేకుండా మీ ద్వారా, ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఎందుకుందంటే మొన్న అసెంబ్లీ సభలో ఇక్కడ అమిత్ షా గారు వచ్చినప్పుడు అగర్ అరవింద్ నయ్యతో పసుపు బోర్డు నయ్యాతదా అన్నాడు. ఎందుకంటే అరవింద్ లేకుంటే ఈ బోర్డు రాకపోవు, ఎప్పుడు మా ఎంబడ పడ్డాడు, బోర్డు తెప్పించిండు అంటుడు. అందుకే దీని ద్వారా మేము ఏం చెప్తున్నాం అంటే ఇవాళ రైతులు నష్టపోయారు. ఈ ఫసల్ బీమా లేదు, అది అప్లై చేయలేడు, ఇది అప్లై చేయలేడు కాదు. తద్వారా చర్య ఒక నెల రోజులల్లా రైతుకు 5,000, 10,000 వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. పద్దెం తిరుపతి గారు ఒక నిమిషం చాలా బాగా మాట్లాడినరు అన్న. నామినేషన్ వేసే రైతు పసుపు ఒక ట్రాక్ మీదకి వచ్చింది. ఇక పసుపు బోర్డు దాన్ని ముందుకు తీసుకుపోతుంది. చెరుకు ఫ్యాక్టరీలు మీ ముందర అందరి ముందర చెప్తా ఉన్నా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు మూతబడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించేది. 66 ఫ్యాక్టరీలు తెరిపించిన చరిత్ర మీ అందరికీ ప్యాంప్లెట్లు కూడా ఇచ్చిన, మీరు చూసి ఉంటారు. పేర్లతోటి ఇచ్చిన, దేనికి ఎన్ని పైసలు, టోటల్గా ఎన్ని పైసలు అయినా ఇచ్చిన, ప్రణాళిక ఎట్లుంటుంది ఇచ్చిన. నెల రోజుల లోపల నేను పార్టీని తీసుకొని వస్తా, నెల రోజుల లోపల తెస్తా. ఏం కిరికిరి పెట్టకుండా ఉన్నది ఉన్నట్టు థర్డ్ పార్టీ ఒక మంచి వాల్యుయేషన్ ఏజెన్సీని, ఇంటర్నేషనల్ వాల్యుయేషన్ ఏజెన్సీని పెట్టి వాల్యుయేషన్ చేసేసి అప్పచెప్పండి. పెద్ద ఇంటర్నేషనల్ PwC లెక్క, ప్రైజ్ వాటర్ కూపర్స్ లెక్క అంత పెద్ద సంస్థలలో, 4-5 సంస్థలలో ఇటువంటి సంస్థను తీసుకురండి, వాల్యుయేషన్ చేయండి. నేను నెల రోజుల లోపల తీసుకొస్తా పార్టీని, 1 మంత్ లోపల తెస్తా. ఇంకోటి ఫసల్ బీమా మాట్లాడేది. ఫసల్ బీమా యోజనల కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రైతు వాటా ఉంటుంది. ఇప్పుడు రైతు వాటా కూడా తీసేసింది కేంద్ర ప్రభుత్వం, మొత్తం కేంద్ర ప్రభుత్వం పెడుతుంది. రాష్ట్ర వాటా ఉండాలి. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 25, 24 రాష్ట్రాలు ఫసల్ బీమా పాటిస్తున్నాయి, కడుతున్నాయి. ఇక్కడ ఏం రోగం అండి?
ఈ ఒక్క రాష్ట్రం కోసం దేశమంతా పాలసీ మార్చలేం కదా. అయినా ఇటువంటి దుర్మార్గులు ఈ రీజనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు ఉంటారని నూతన వ్యవసాయ చట్టంలా టోటల్ ప్రైవేటైజ్ చేసుకోవచ్చు. మీరు 10 ఎకరాలు పండిస్తున్నారు, మీరు ఇంకొక రైతులతోటి మండలంలో 2-3 FPOలు చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళతో టైఅప్ చేసుకోవచ్చు. మీ పంటకి ఆయన పెట్టుబడి పెడతాడు, బిజినెస్ పెట్టుబడి పెడతాడు, ఇన్సూరెన్స్ ఉంటుంది, మీరు కోతలు కోస్తుంటే కొనుగోలు చేసుకొని పోతాడు. ఈ నూతన వ్యవసాయ చట్టంలో బ్రహ్మాండంగా స్ట్రీమ్ లైన్ చేస్తే అగ్రికల్చర్ ని, దానికి కూడా నానా రాజకీయాలు చేసేది కాంగ్రెస్ పార్టీ. ఆడు చెయ్యాడు, ఓవర్ని పని చేయనియాడు, అది కాంగ్రెస్ పార్టీ. కోతలు కోస్తుంటే మొన్న నాకు భలే సంతోషం అనిపించింది. సాంగ్లీకి పోయి 20,000కి మన రైతు ఒక్కళ్ళు అమ్మిండ్రు, అంసాపూర్ రైతు అమ్మిండు అనుకుంటా. 20,000కి రైతు అమ్మిండు. నాకు దానికంటే ఎక్కువ సంతోషం 1 నెల సాంగ్లీవాడు వచ్చి 19,500 కొనుక్కొని పోయాడు. 1 నెల రైతు దగ్గరికి పసుపు అంటే ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్. ఇదే స్పైసెస్ బోర్డు 40 ఏళ్ల నుంచి ఉంది. ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు దాన్ని పని చేయించిండా? ఎవడన్నా కాంగ్రెస్ పార్టీ వాడు పని చేయించిండా? మనం పని చేయించినాం. ఆలస్యం ఎందుకైంది? పసుపు బోర్డు 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. ఏ కొత్త సంస్థ ఇస్తేందుకు పర్మిషన్ లేదని మోడీ గారు పెట్టిండ్రు. నయా పైసా కొత్త ఖర్చు ఉండొద్దు, కొత్త సంస్థ రావద్దని. ఇవాళ పసుపు రైతుల కొట్లాట మొత్తం ఒక కొలిక్కి వస్తే మా అంకుల్కి జీర్ణమైతలేదు. గదే పాత రాజకీయాలు, గదే టోపీ పెట్టుడు, ఎలక్షన్ రాగానే స్వాములు గుర్తుకొచ్చుడు, ఎలక్షన్లు అయిపోగానే టోపీలు గుర్తుకొచ్చుడు. గదే కుల రాజకీయాలు, అవే మత రాజకీయాలు. మహిళలు దిక్కురన్న మాట్లాడతారా అమ్మా? అటు మైక్ ఏంటి మరి? లత గారు అన్న మాట్లాడు. నా జోన్పల్లి, నేను ఒక రైతును. నాకు ఒక 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెగ్యులర్ గానే ఒక 2 ఎకరాల పసుపు పెడతా సార్. ఇవాళ నేను అంటే ఈ సంవత్సరం వాస్తవంగా పసుపు పెట్టద్దు అనుకున్నా. మీరు పసుపు కూడా అయితే ఎప్పుడైతే తీసుకొచ్చారో, నేను విత్తన పసుపు వేరే మా బామ్మ రైతుడు తనకు ఆల్రెడీ విత్తన పసుపుని తనకి ఇచ్చిన తర్వాత నాదనే విత్తనం తీసుకొని పసుపు పెడితే నాకు ఇవాళ 1 ఎకరానికి 2,25,000 రూపాయలు వచ్చినాయి. దాని కారణం ఏంటంటే ముఖ్యంగా మీరే సార్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు పడగొట్టడానికి వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక రైతు చెప్తున్నా, నేను విత్తనం అనేది జూన్ జూలైలో వేస్తే దాన్ని దవ్వడానికి నాకు జనవరి ఫిబ్రవరి మినిమం 6 నెలల టైం పడుతుంది. పసుపు అనేది అంత ఈజీ కాదు. ఏదో అన్నాడు గంట లోపల ఇస్తాడు, 5 రోజుల లోపల ఇస్తాడు, అవన్నీ కాదు. జనరల్ కూడా మాట్లాడితే ఏమైనా నేనే అంట విత్తనం వేసాకంటే రేపే దవ్వుతా, రేపు ఉడక పెడతానంట. ఫ్లోర్ జనరల్ గా వస్తుంది. దాన్ని దవ్వుతున్నామా, వేస్తున్నామా, లాభసాటి వస్తున్నా లేదా, ఏం చేస్తున్నా అనేది ముఖ్యం. దాని మీద మీరు సాధ్యమైతే వేరే పార్టీలు ఎవరైనా సరే రైతులకు గానీ ప్రజలకు గానీ న్యాయం చేస్తాడు ఏరి చేసిన వాళ్ళని మీరు తక్కువ ఆ టైంలో అన్నారు, ఆ టైంలో వేయలేరు, ఎప్పుడు వేసిరు, గవ్వి కాదు ప్రశ్న. ఏదైనా కరప్షన్ 1 ఎంపీకి అరవింద్ అన్న గారి మీద ఒక రైతు చెప్తున్నా, 1 ఎంపీ కూడా కరప్షన్ ఉంటే నా పేరు 6 ఎకరాల భూమి ఉంది, అది ఎవరు నిరూపించినా వాళ్ళకే ఇస్తా. నేను సవాల్ చేస్తున్నా. నేను ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక మోడీ గారు కానీ అరవింద్ అన్న గారు కానీ ఎవరైనా కరప్షన్ చేసినట్టయితే వాళ్ళు వేసేది దేశం కోసం, ప్రజల కొరకు. ఆయుష్మాన్ భారత్ పెట్టిరు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఎందుకు వేయలేరు దాన్ని? మోడీ గారు పెడితే ఇక్కడ కనీసం పైన ఉన్న గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ అంటుంది, దాన్ని చేసలేదు. ఆయుష్మాన్ భారత్ అనేది మోడీ గారే 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. దానికి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటలేరు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, అవన్నీ కూడా వాస్తవంగా మోడీ గారి ఉన్నాయి. పార్టీల కోసం మాట్లాడలేను. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రైతులకు న్యాయం చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుంది, అందరికి న్యాయం చేస్తుంది. ధన్యవాదాలు. మీరు మాట్లాడతారు. లత మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. లత సైడ్ ఇవ్వండి, అందరు ఎవరు కనబడదు. నమస్తే అమ్మా. నమస్తే. అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అరవింద్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చారు మాకు, మళ్ళీ మాకు ఉజ్వల భారత్ కింద సిలిండర్లు ఇచ్చారు.
మాకు ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం. మాకు ఇప్పుడు ఇల్లుదో గోస, మహిళలది 10 సంవత్సరాల నుంచి గోస. 10 సంవత్సరాలు అయింది ఆవాస్ యోజన పథకం పెట్టి, కేసీఆర్ పట్టించుకోలే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాడు పట్టించుకుంటలేడు. ఆయననేమో 4 కోట్ల ఇల్లు వేరే రాష్ట్రాలలో కట్టేసిండు, ఇంటికి 2 లక్షల రూపాయలు ఇచ్చేసిండు. ఇక్కడ మాత్రం వీళ్ళు పైసలు దానికి 2 లక్షలకి అదనంగా మమతా బెనర్జీ 50,000 వేసుకున్నది, జగన్మోహన్ రెడ్డి 1,00,000 వేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు 1,00,000 వేసుకున్నాడు, గుజరాత్ వాళ్ళు 1,00,000 వేసుకున్నారు. 3 లక్షలకో 4 లక్షలకో ఇల్లు 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ రూపాయి వేసేది లేదు, ఆ 2 లక్షలు తెచ్చుకునేది లేదు, ఇచ్చేది లేదు. అమ్మా మీకు చెప్తా ఉన్నా, నేను ఏమనుకోకుండా మీ తమ్ముడుగా చెప్తా ఉన్నా, అన్నదమ్ముడు లెక్క. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చేసుకున్నట్టు ఈ రీజనల్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ పని చేయదమ్మా. వాళ్ళకి ఎంతసేపు ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకెళ్ళి 200 కోట్లు ఓడిస్తాడు మాకు అన్నదే చిత్తం ఉంటది. మీ అందరికి ఇల్లు కడితే ఎవడు ఇవ్వాలి పైసలు, ఎవరు ఇవ్వాలి? అదే కాళేశ్వరం కట్టిందంటే జేబులో 200 ఒక్కడే తెచ్చిస్తాడు. ఆ 1000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 200 కోట్లు ఒక్కడే తెచ్చిస్తాడు. ఇప్పుడు మీరు ఒక కమిటీ ఫామ్ ఇస్తారా? 200 కోట్లు ఇయ్యరు, అది సాధ్యపడదు కాబట్టి పెట్టరు. ప్లస్ దివాలా తీసిండ్రు, అవన్నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, అన్ని అబద్ధాలు చెప్పిండ్రు, ఆర్థికంగా సాధ్యమే పడదు ఈ గ్యారంటీలు ఇంప్లిమెంట్ అవుతానికి. అందుకని టైంపాసు, చక్కెర ఫ్యాక్టరీల మీద టైంపాసే, మీ 6 గ్యారంటీల మీద టైంపాసే, అది ఇచ్చేది లేదు పెట్టేది లేదు. మీకు పావుల వడ్డీ వస్తలేదు, మీకు పావుల వడ్డీ వస్తలేదు. 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు వస్తుందని ఎట్లా అనుకుంటున్నామ్మా మీరు? మీకు 4,000 రూపాయలు పెన్షన్ మీరు అడిగినరా? మీరు ఎవరన్నా వంట వార్పు చేసిరా హైవేలకి? వాళ్ళే వచ్చి మోసేతుకు బిల్ల పెట్టుడు. ఇవన్నీ ఇవే ఇస్తలే, వాళ్ళు చెప్పినే ఇస్తలేరు. ఇక వాళ్ళు గృహలక్ష్మి 5 లక్షలు ఇస్తానరా? 5 లక్ష 2,500 లేదు, 4,000 లేదు, తులం బంగారం లేదు. ఇలా 500 ఇస్తలేరు రైతులకి. ఇంకా 5 లక్షలు ఎక్కడికి ఇస్తారు? ఇవన్నీ ప్రజల్ని మోసం చేసుడు. దీని లెక్కపత్రం ఉండాలి, నేను చెప్తున్నా కదా, ప్రజలే తిరగబడే రోజు దగ్గర ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఈ ఎవ్వడు కూల్చడండి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలే కూలుస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ మీరు చేసిన వాగ్దానాలకి ఏంది మన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మాదే సార్, ఈ ఓట్లేసిన వాళ్ళదే ఉంటది కదా సార్. అదే చెప్తున్నా, అందుకనే ప్రజలే కూలుస్తారు అంటున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలే గద్దెనెక్కిస్తారు, ప్రజలే కూలుస్తారు. అదే సార్, వాళ్ళు వేస్తేనే కదా, వీళ్ళు వేస్తేనే వాళ్ళు గెలిచిరు కదా సార్. నాగమణి మాట్లాడుతుంది కూర్చున్నాం. అమ్మా నాగమణి, నవీన్ అలా రమ్మని, ముంగడికి రమ్మని. నాగమణి హలో సార్. హలో సార్, నమస్తే సార్. మీ రాజ్యం రావాలా, మీరు రావాలా? మాకు వచ్చింది కాంగ్రెస్, ఇది ఏమీ లేదు సార్. మాకు ఇల్లు లేదు సార్, గరీబ్ సార్. మాకు మేము వెయ్యం సార్, ఇంకా ఓట్లు లేవు. ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ అని బాధపడుతున్నాం సార్. మీరు రావాలి సార్. మీకు ఓటు వేస్తున్నాం సార్. మహిళా వాళ్ళందరం కలిసి మీకు ఓటు వేస్తాం సార్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మా అంకుల్ వస్తాడు కదా, జీవన్ రెడ్డి అంకుల్ రాడా? ఓట్లు అడుగుతానికి అడుగుంది. ఏమాయి కొత్త రేషన్ కార్డు, ఏమాయి కొత్త పెన్షన్, 2 పంటలు అయిపోయినాయి. డిసెంబర్ది అయిపోయి, మొన్న వర్షాకాలంది అయిపోయింది, ఎండాకాలంది అయిపోయింది. 500 ఏమాయి, 2 లక్షల రుణమాఫీ ఏమాయి? అడగాలి అన్న, మీరే అడగాలి. మీరంతా ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన రాడు, మీద తిరుగుతాడు అనుకుంటే వీడియోలు తీసి పెట్టుర్రి. మీ కొడుకుంటుంది ఫేస్బుక్, మీ తమ్ముడుకుంటుంది ఇన్స్టాగ్రామ్, మీ బిడ్డకుంటుంది ఇది ఇన్స్టాగ్రామ్. అడిగి పెట్టుర్రి. ప్రజాస్వామ్యంలో ప్రజలే నడిపియాలా మొత్తం. తెలంగాణ మీరు నడిపిస్తేనే వచ్చింది కదా. కేసీఆర్ ఒక్కటి నడిపితే వచ్చిందా? తెలంగాణ మీరు అందరు నడిపితే వచ్చింది. పుష్ప మీరు మాట్లాడు. నమస్కారం అండి సార్, నా పేరు రాజ్ కుమార్. నేను ఇక్కడ ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ నుంచి కోగనగర్ ఉన్నాను. ఒక 2 సమస్యలు సార్.
మీరు లాస్ట్ టైము ఎంపీగా మొదటిసారి కంటెస్ట్ చేస్తున్నప్పుడు పసుపు రైతులతో పాటు మా గల్ఫ్ కార్మికులు కూడా చాలా వరకు మీకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వాళ్ళ ఇండియాలోకి ఫోన్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా మనకు భారతదేశంలో మోడీ గారి గవర్నమెంట్ రావాలంటే మీకు ఓటేయాలని చెప్పారు సార్. ఇక్కడ మన ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలోనే మీరు మొదట క్యాంపెయిన్ లో భాగంగా మీరు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు సార్ మీ ఆఫీస్లో. ఆ ఆఫీస్లో కాల్ సెంటర్ అనేది ఇంతవరకు ఏర్పాటు అయిందో లేదో మాకెవరికి తెలియదు సార్. దాని కారణంగా కేవలం ఒక జగిత్యాల పట్టణంలోనే చాలా మంది దొంగ ఏజెంట్లు ఆఫీస్ లో కాల్ సెంటర్ ఉంది సార్. సుమారు 600 మంది ఎన్ఆర్ఐలకి వివిధ సేవలు అందించినాము, డెడ్ బాడీస్ తీసుకొచ్చినాము. ఇక్కడ వీసాలు తప్పుంటే అవి గుర్తించి చెప్పినాము. అక్కడ మలేషియా నుంచే ఒక పెద్ద గ్రూపు, అటువంటి గ్రూపులు అనేక గ్రూపులు ఇరికిపోయినప్పుడు అంబాసిడర్ తోటి మేము మాట్లాడినాము, తెచ్చినాము. ఏకైక ఎంపీ కాల్ సెంటర్ నడుపుతుంది అరవింద్ ధర్మపురి దేశం మొత్తంలో. అది మీకు తెలియకపోతే మీరు అప్డేట్ చేసుకోవాలి సార్. అంటే మాకు తెలియదని కాదు సార్, దాంట్లో మా రిప్రజెంటేటివ్ తెలియదని మీరే అన్నారు సార్. ఒక్క నిమిషం సార్. అయితే అందులో దయచేసి దాని పూర్తి స్థాయిలో దాని రిప్రజెంటేషన్ అన్ని గ్రామ స్థాయి లెవెల్లోకి వెళ్ళకపోవడం వల్లనే ఈ సబ్ ఏజెంట్లు పుట్టుకొచ్చి గ్రామ స్థాయిలోకి వెళ్ళడం వల్లనే 600 మంది చేసుకున్నారు. దానికి ఫాస్టెస్ట్ ఎన్ఆర్ఐలకి రియాక్ట్ అయ్యే ఎంపీని నిజామాబాద్ పార్లమెంట్ బయట కూడా రియాక్ట్ కేసులు సాల్వ్ చేసింది మేమే. నేను నా తర్వాత మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఎన్ఆర్ఐలకి యుద్ధం అవుతున్నా కూడా సేఫ్ గా తీసుకొచ్చింది మా నాయకుడు నరేంద్ర మోడీ. ఇంకొక విషయం, ఇవాళ దుబాయ్ లో బొట్టు పెట్టుకుని ఎన్ఆర్ఐ తిరుగుతున్నాడంటే దానికి నరేంద్ర మోడీ కారణం. ఇవాళ అక్కడ నారాయణుని దర్శనం చేసుకుంటున్న గుడ్లంటే దానికి నరేంద్ర మోడీ కారణం. విన్నారా అన్న సార్? దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్. దేశ విదేశాలలో నేను పని చేసిన కాబట్టి చెప్తున్నా, నేను గర్వంగా చెప్తా సార్. గర్వమే జీర్ణించుకోలేదు కాంగ్రెస్ పుష్ప దేశ విదేశాలలో మన భారతీయ జెండా సగౌరవంగా ఎగురుతుంది మీ నాయకత్వం ద్వారా నరేంద్ర మన భారతదేశమే కారణం సార్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, దాంట్లో ఎలాంటి శశమిషాలు లేవు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇంకోటి, నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే అభినవ సర్దార్ పటేల్, అమిత్ భాయ్ షా తోటి ఎన్ఆర్ఐల కోసం సపరేట్ మంత్రితో శాఖనే ఏర్పాటు చేపిస్తానని కమిట్మెంట్ చేయించిన. అది కూడా నేను ఇక్కడ రైతు సోదరుడు మాట్లాడిండు. ఒక్క నిమిషముడు రైతు సోదరుడు మాట్లాడి అమిత్ షా గారు అన్నారు అరవింద్ లేకపోతే పసుపు కూడా రాలేదని. అమిత్ షా గారు అదే మీటింగ్ లో అన్నారు మా ఎంబడ పడ్డాడు, మా ప్రణాళిక ఎన్నికల ప్రణాళికల సపరేట్ మినిస్ట్రీ కోసం ఎన్ఆర్ఐ కోసం కొట్లాడి పెట్టించిందని దేశ హోమ్ మినిస్టర్ తోటి కమిట్మెంట్ చేపించిన ఎంపీనే అరవింద్ ధర్మపురి. ధన్యవాదాలు సార్. ఇంకొక చిన్న విషయం, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇంత పెద్ద దేశం యొక్క నరేంద్ర మోడీ యొక్క కుడి భుజం ఈ దేశ హోంమంత్రి ఒకసారి కమిట్ చేసిందంటే అది ఆ కమిట్మెంట్ ఉండిపోతుంది. ఇవాళ కాకపోతే రేపు ఇంప్లిమెంట్ సార్. ఖచ్చితంగా సార్, దాని మీద మాకు 100% నమ్మకం ఉంది సార్. ఇప్పుడు మన భారతదేశ కార్మికులందరూ ప్రవాస భారతీయ బీమా యోజన ద్వారా కొంత ఇన్సూరెన్స్ పొందుతున్నారు సార్. అక్కడ ఆ ప్రవాస భారతీయ బీమా యోజనలో కేవలము యాక్సిడెంటల్ డెత్ వరకే ఉంది సార్. మీ ద్వారా, మీ ప్రయత్నం ద్వారా అది సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి అర్థమైపోయింది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ పెడుతుంది. ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ బ్రహ్మాండమైన స్కీమ్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆడికి రూపాయి ఇచ్చేది లేదు, కనీసం మార్కెటింగ్ చేసుకోరాదండి. డేటా పెట్టుకోరాదా? ఎన్ఆర్ఐల డేటా పెట్టుకోరాదా? మార్కెటింగ్ చేసుకోరాదా? స్పీకర్ నీకున్నారు, అడుగు మరి అడుగు మైకుల అడుగు సార్. నర్సిరెడ్డి గారు ఓట్లు వేయించుకొని 1000 కోట్లు వేసుకొని పోతే నరేంద్ర మోడీ పని చేయాలా, వీళ్ళు జేబులు నింపుకోవాలా? స్కీమ్ పెడితే స్కీమ్ కూడా స్కీమ్ మార్కెటింగ్ చేసుకోరా? అలాంటి ఏలేకపోవడం వల్లనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది సార్. మీ దగ్గర తీసుకొచ్చిన చిన్న సవరణ, మీ ద్వారా ఈ సవరణ అయితే బాగుంటుందని చెప్పేసి అది ఆన్ చేయనా? ఆన్ చేయదు. 100% नरेंद्र मोदी 100% మళ్ళీ ప్రధాని అవుతాయి.
सब लोग अच्छा काम करता है అందరికి వ్యవసాయానికి కానీ అగ్రికల్చర్ అన్ని మందులు కానీ మహిళా సోదరులకు కానీ సాములకు కానీ ప్రతి ఒక్క రైతులకు కానీ సర్వ హక్కులు పనులు అన్ని మంచి పనులు చేస్తున్నాడు 100% ప్రధాని పోతాయి అరవింద్ అన్న మళ్ళీ ఎంపీ 100% పోతాయి ఓకే ఇంతే భారతీయ జనతా పార్టీ బంగారు కేసు మీరు ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు తెలుసు మా ఆనందం మీకు అంతా తెలుసు ఇప్పుడు ఇంటికి రమ్మంటావా ఇప్పుడు కాదు ఇంకోటి మాట్లాడండి ఖచ్చితంగా అరవింద్ అన్న 190% గెలిచినాక అడుగు పెట్టిపిస్తాం ఇక్కడ గంట మాట్లాడాలి పుష్ప ఉందా? భాస్కరన్ నమస్తే. ఎవరన్నా మహిళా సోదరు బంధువులు మాట్లాడతారా? నరేంద్ర వాళ్ళ అమ్మున్నది కదా బీడీ కార్మికులు ఎవరన్నా? అమ్మ బీడీ కార్మికుల కోసం 500 పడకల హాస్పిటల్ కేంద్ర హోంమంత్రి ప్రామిస్ చేసిండు, అది కూడా చేపిస్తాం మనం ఈసారి. లాస్ట్ లో ఫైనల్ టచ్ మీడియా మిత్రులకి జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ జీవితంలో ప్రజలు గుర్తుపెట్టుకున్నట్టు ఏమైనా చేసిండ్రా? ఒక పని చేసిండ్రా? మళ్ళీ నేను లాస్ట్ టైం కూడా అడిగిన మీ మీడియా మిత్రులు మీరు అడుగుతలేరు చక్కగా, మీ పేపర్ల ద్వారా మీ ఛానళ్ళ ద్వారా మీరు అడుగుతలేరు. నా వయసు, ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ ఒకటే. నేను పసుపోడు తెచ్చిన, పసుపోడు తెచ్చుడు ఒక ఎత్తు, నరేంద్ర మోడీతో తీసుకొచ్చుడు ఒక ఎత్తు. పసుపు రేట్లు, పసుపు మార్కెటింగ్ ఎట్లా చేయాలనో నేను చేసి చూపించినా అది ఇంకా 25-30 వేలు అయినా ఆశ్చర్యం లేదు. నేను నవంబర్లో చెప్పిన, నవంబర్ 14 కొరుట్ల గ్రామంలో నేను మాట్లాడుకుంటా, ఇబ్రాహీంపట్నం మండలం అనుకుంటా మాట్లాడుకుంటా 20,000 దాటిస్తామని చెప్పిన. 6 నెలల కింద 20,000 దాటిస్తామని చెప్పిన. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మెట్పల్లి గడ్డ మీదకి వెళ్ళి 25,000-30,000 टच हुए तो भी सरप्राइज नहीं होना. చెరుకు ఫ్యాక్టరీలు ఇంటర్నేషనల్ వాల్యుయేషన్ ఏజెన్సీ తోటి సంథింగ్ లైక్ ప్రైజ్ వాటర్ కూపర్ వాల్యుయేషన్ చేపిద్దాము. ఆ రేటు మేనేజ్మెంట్ ఎవరైతే పెడతారో ఫ్యాక్టరీ నడిపేటోడు నేను నెల రోజుల లోపల తీసుకొస్తా. కోఆపరేట్ చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం? చేస్తారా? 1 month జూన్ 4th రిజల్ట్, జూలై 4th లోపల తీసుకొస్తాను. అంత లోపల వాల్యుయేషన్ చేపించి పెడతాం. అన్ని పనికి మాల మాటలు రావాలి, బ్యానర్లు కట్టుకోవాలి, శ్రీధర్ బాబు రావాలి. ఆ శ్రీధర్ బాబుకు చెరుకు ఫ్యాక్టరీల మీద ఏమైనా ఉన్నదా అండి? ఆయన కాన్స్టిట్యున్సీ అటేటు వీడికి వస్తాడు, రాజకీయం చేస్తాడు, పోతాడు. జీవన్ రెడ్డి అయితే 47 ఏళ్ల నుంచి రాజకీయమే చేస్తున్నాడు. ఆయన వస్తారు, బొమ్మలు చూపిస్తారు, రైతులందరూ కింద కూర్చోబెట్టారు, రైతులందరూ కింద కూర్చోబెట్టారు, మీరే స్పీచ్లు ఇచ్చారు, పీకారు. థ్యాంక్ యూ. మీడియాకు మాట్లాడేసాం కదా, ఏమన్నా జాతరనా మళ్ళీ ఏమన్నా బయట ఇచ్చేది అవసరం లేదు కదా అన్న? బయట ఉందా? జరా ప్రెస్ అయిపోయి జరా ఆగండి అందరూ, మీడియా అయిపోయినాయండి. ఇదే వెళ్తురు, ఇదేనా?
ఇవాళ ఓకే జరా ఒక్క నిమిషం ప్రెస్ మీట్ అయితే స్టార్ట్. ఇవాళ మనదంతా మోడీ కుటుంబం చాయ్ పే చర్చ కార్యక్రమంలో మెట్పల్లి టౌన్లో చేసుకోవడం జరిగింది. మీరందరూ కార్యక్రమం మొత్తం మీరు ఎట్లా కొనసాగిందో మీరు చూసిండ్రు. నేను ఇక్కడ మళ్ళా మెట్పల్లి గడ్డ మీదకి వెళ్ళి చెప్తున్నా, నవంబర్ 14 నాడు నేను ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఇక్కడ అభ్యర్థిగా నేను చెప్పిన 20,000 దాటిస్తామని పసుపు రేటు. నేను మళ్ళా చెప్తున్న రైతులకి వచ్చే సంవత్సరం వచ్చే 2 సంవత్సరాలలో 25 నుంచి 30,000 టచ్ అయితే ఆశ్చర్యపోకండి. ఒకటి. రెండోది, పసుపు బోర్డు 100% ఇందూరు గడ్డ మీదనే వస్తుంది. దేశవ్యాప్తంగా కార్యాలయాలు ఉంటాయి, ఇందూరు గడ్డ మీద కూడా ఉంటుంది. నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి వాగ్దానం చేసి కేబినెట్ తీర్మానం మర్నాడు చేసి అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యి బోర్డు ఏర్పాటయ్యి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ 5 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆ బోర్డులో ఉండి పనులు మొదలుపెట్టారు. కార్యాలయాలు పెట్టుడు కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టారు. దానికి ప్రణాళికబద్ధంగా దానికి బడ్జెట్ ఉంటుంది, కేటాయిస్తారు, అన్ని చేసి పెడతారు. నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ కాదు పోయి పబ్బులలో అటు ఇటు డ్యాన్సులు చేయనీకే. వినరా? ఒకటి. రెండోది, మళ్ళా ఇక్కడ నుంచి నేను సవాల్ ఇస్తున్నాను. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తుంది. జూలై 4 లోపల చెరుకు ఫ్యాక్టరీలు బోదంది ఇది 2 నడిపించే మేనేజ్మెంట్ నేను తీసుకొస్తా. ఒక ఇంటర్నేషనల్ ఫర్మ్ ద్వారా వాల్యుయేషన్ చేపిద్దాము. ఆ వాల్యుయేషన్ కట్టుబడి ఉందాము. మీరు కోఆపరేట్ చేయండి. ఐ విల్ డూ ఇట్ ఇన్ 1 month. గడ్కరీ గారు ఒకటే రోజు అప్పచెప్తాను, నన్ను రమ్మన్నాడు, ఒకటేసారి అప్పచెప్తా అని చెప్పిండు నాకు. మొన్న నిజామాబాద్కి మా ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభకి ఇందూరు గడ్డ మీద వచ్చినప్పుడు గడ్కరీ గారు తీసుకొని రమ్మన్నారు. ఎలక్షన్లు కాగానే నేను నెల అని చెప్తున్నా, ఆయన ఒకటే రోజులు అదే రోజు ఇప్పిస్తాను, కనెక్ట్ చేస్తాను. ఆయన పెద్ద షుగర్ ఫ్యాక్టరీలు నడిపించే పెద్ద ఆయన బిజినెస్లు కూడా ఉన్నాయి, ఆయనకి ఇండస్ట్రీలు కూడా ఉన్నాయి. ఇంధనం తయారు చేస్తాం వీడికెళ్ళి. చక్కెర ఒకటే కాదు, చక్కెర తయారు చేస్తాము, ఇంధనం తయారు చేస్తాము, బ్రౌన్ షుగర్ తయారు చేస్తాము, మొలాసిస్ చేస్తాము, ఇంకేమైనా చేస్తాము. చెరుకు పంట తోటి ఈ ప్రాంతం మొత్తం కిటకిటలు ఆడిస్తాం. దట్ ఈస్ అవర్ హెడేక్. నెల రోజుల లోపల తెస్తా. కోఆపరేట్ చేస్తారా? ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం. దొంగ ఫామ్లు కాదు, కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ ఫామ్లు కాదు, ఇంటర్నేషనల్ ఫామ్ పెడదాం. థ్యాంక్ యూ. ఈ ఎన్నికల్లో మీరు ఎంత మీద గెలవబోతున్నారు? రాష్ట్రంలో ఎన్ని సీట్లు మీరు నరేంద్ర మోడీ గారి గాలివిస్తా ఉంది దేశం మొత్తంలో. 400 సీట్లకు పైన మోడీ గారు వేస్తున్న అంచనాల బట్టి అయితే ఎన్డీఏకి 400 దాటే పరిస్థితి ఉంది. 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దాటే పరిస్థితి ఉంది. ఒక విపరీతమైన సునామీ లాంటి వేవ్ నడుస్తూ ఉంది. రామ మందిరంది కూడా ప్రతి ఒక్క భారతీయుడు నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇస్తున్నాడు, క్రెడిట్ అంతా నరేంద్ర మోడీకి ఇస్తున్నాడు. ఈ 2 అంశాలు దేశవ్యాప్తం స్వీప్ చేయబోతా ఉన్నది. ఈ రెండింటికి అదనంగా ఈడ పసుపు రేట్లు, పసుపు బోర్డు, ఏ మేడంనైతే అరెస్టు చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని బద్నాం చేసినారు, ఆ మేడం 2 అరెస్టులు అయినారు. ఈడీ అరెస్ట్ అయింది, సిబిఐ అరెస్ట్ అయింది, 2 అయిన అరెస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ ఒక వన్ సైడ్ వేవ్లో ఇక్కడ ఎలక్షన్ ఉంటుంది. నేను మర్చిపోయిన ఇంతకుముందు మీరు రాయండ్రి, మీరు రాస్తలేరు ఎవరు. జీవన్ రెడ్డి గారు 47 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ జీవితంలో చెప్పుకోదగ్గ ఒక పని చెప్పుర్రి, చెప్పుకోదగ్గ. సార్ రోజు రోజుకు బీజేపీ తగ్గుతుంది. మొన్నటి వరకు 400 సీట్లు అన్నారు, ఇప్పుడు 350 అంటున్నారు. 350 నేను అనలేదు. పార్లమెంట్లో నరేంద్ర మోడీ ఎన్డీఏకి 400 అన్నాడు, బీజేపీకి 370 అన్నాడు. చరిత్ర తిరగరాస్తాం, ఏమేం తిరగరాస్తాం వేచి చూడండి. అర్థమవుతుందా అండి? ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి, పాపులేషన్ కంట్రోల్ కావాలి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ ఆకే రహేగా అని అమిత్ షా గారు కుల్లా చెప్పిండు, ఆయన పార్లమెంట్లో చెప్పిండు, మీడియాలో చెప్తున్నాడు. సిఏఏ అమలైంది. వీటి మీద జీవన్ రెడ్డి గారిది ఏంది? ఆయన దీని మీద సపోర్ట్ చేస్తాడా? ఇప్పుడు స్వాములని పక్కకు పెట్టుకొని స్పీచ్ ఇచ్చుడు వేరు, రామ మందిరాన్ని స్వాగతం చేసిండా? వినడన్నా చేసిండా? జీవన్ రెడ్డి గారు నేను
అందరూ జై శ్రీరామ్ అంటున్నారు. నేను జర ఫాస్ట్ ఉంటా అని కొందరు మా పార్టీలో కూడా ఏడుస్తారు కదా, వేరే పార్టీలో కూడా ఏడుస్తారు. నా స్పీడ్ ఎట్లుంటుందంటే అందరు జై శ్రీరామ్ అంటే నేను జై శ్రీకృష్ణ అంటున్నా. మథురా బాకీ హే, మథురాలో కృష్ణ మందిరం కడదామా జీవన్ రెడ్డి గారు? ఓటు ద్వారానే సపోర్ట్ చేస్తారా చెప్పండి? ఎలక్షన్ల కోసం హిందువుల మీద ప్రేమ, ఎలక్షన్ల కోసమా మీ ప్రేమ? ఇప్పటికి కూడా సిఏఏకి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడుంటే మీరు 2020 లెక్క ఒక స్టాండ్ మీద ఉన్న వాళ్ళు అవుతుండే. మీ స్టాండ్ ఎన్నడూ ఎప్పుడు మారుతుందో, పొద్దునో స్టాండ్, మధ్యాహ్నం స్టాండ్, రాత్రి స్టాండ్, మళ్ళా తెల్లారితే ఏ స్టాండో తెలియదు.